ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే పల్లీ చట్నీ ఇక మీకు జన్మలో ఈ టేస్ట్ని మర్చిపోలేరు. ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు. చాలా సింపుల్, అందుకే ఏమీ లేదు. ఒక కళాయి పొయ్యి మీద పెట్టి నూనె ఏమీ వేయక్కర్లేదు. దాంట్లో ఈ వేరుశనగ గుళ్ళు పల్లీలు వేసి వేయించాలి. ఇలా వేయిస్తూ మధ్యలో కొద్దిగా సాల్ట్ కూడా వేసి వేయించండి. ఇలా వేగిన పల్లీలని తీసి వేరే ప్లేట్లో తీసుకోండి. ఆ తర్వాత అదే కళాయిలో కొద్దిగా కరివేపాకు, పచ్చి కరివేపాకు ఆయిల్ లేకుండానే వేసి వేయించండి. వేసి తీసి దాన్ని కూడా ఈ పల్లీలు వేసిన ప్లేట్లోనే వేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ పల్లీలకు సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ పచ్చిమిర్చి ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, కరివేపాకు, అందులో కొంచెం అల్లం, జీరా, అంతేకాకుండా మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పల్లీ చట్నీని వేరే పాత్రలో తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వేరే కళాయిని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీర, మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసి బాగా వేగించి ఇప్పుడు ఈ వేయించిన పోపును తీసుకొని వెళ్ళి మనం సిద్ధంగా ఉంచుకున్న చట్నీలో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉన్న పల్లీ చట్నీ రెడీ. ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేసి చెప్పాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా అదే మాట అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.